సో ఇప్పటివరకు కృష్ణగిరి క్షేత్రాన్నే చూసాం. మరి కృష్ణగిరి క్షేత్రం కింద అసలు ఏముంది? ఇక్కడ వాటర్ కూడా ఒక స్పెషాలిటీ ఉందట. ఆ వాటర్ తీసుకెళ్ళి మనం ఎక్కడైనా బోరు పడని చోట అంటే ఆ వాటర్ పోస్తే బోరు పడుతుందనే ఒక నమ్మకం కూడా ఉంటుంది. అండ్ ఎట్లాంటి దుష్టశక్తులు కానీ అంటే ఏదైనా దయ్యాలు పీడకలు రావడం ఈ వాటర్ చల్లుకుంటే కూడా ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పేసి కూడా మనం ఇప్పుడు గుహలోకి వెళ్దాము. సో కింద అండర్లో సో అక్కడ నుంచి వాటర్ కూడా వస్తాయట. సో మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటనేది కూడా చూద్దాము. సో ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఇదే ఆ వాటర్. సో ఈ వాటర్ చాలా పవిత్రమైన వాటర్. సో ఎటువంటి దుష్టశక్తులు ఎటువంటి దయ్యాలు పీడకలు వచ్చినా కూడా ఈ వాటర్ మీద చల్లుకున్నా కూడా ఎటువంటి అంటే ఇటువంటి అన్నీ తొలగిపోతాయని చెప్పేసి ఒక నమ్మకం. అదేవిధంగా బోర్లు పడని చోట కొన్ని అండ్ 5 అడుగులు 10 అడుగులు పడి ఆగిపోతాయి కదా, అటువంటి చోట ఈ యొక్క వాటర్ పోసి బోర్ వేసుకుంటే కనుక డెఫినెట్గా బోరు పడుతుందని మాత్రం ఒక నమ్మకం. అంత పవిత్రమైన నీళ్ళు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా, కొన్ని ఆవులకు ఇక్కడ కాలు వస్తూ ఉంటుంది ఎక్స్ట్రాగా. వాటికి చాలా పవర్స్ ఉంటాయని చెప్తా ఉంటారు. కంప్లీట్గా ఒక దేవుడితో పోలిస్తాము. సో ఈ ఆవు కింద నుంచి మనం అంటే వెళ్తే మాత్రం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనకైనా దోషాలు ఉన్నా ఏదైనా కీడున్నా కూడా అంత పోద్దంటారు. నేను కూడా ఒకసారి ప్రయత్నం చేస్తా, వెళ్దాము. డెఫినెట్గా ఇక్కడ మీరు డెఫినెట్గా ఇక్కడికి రావాల్సిందే. ఆయన చెప్పాను కదా, ఇక్కడ సరస్వతి మాత కూడా ప్రతిష్టాపించారు. సరస్వతి మాతను కూడా ఒకసారి దర్శనం చేసుకుందాం. ఇదంతా గుహ ప్రాంతం. వాటర్ కూడా చూస్తారా, అక్కడ వాటర్ కూడా మనకు వస్తూనే ఉంది కంటిన్యూస్గా. ఎక్కడి నుంచి వస్తున్నాయని మాత్రం ఇక్కడ తెలియదట. అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుందాం, సరస్వతి మాతను. జనరల్గా సరస్వతి మాత గుళ్ళు కూడా మనకు చాలా చోట్ల చాలా తక్కువ ఉంటాయి. బాసరలా మనం చూసాము. అండ్ ఇక్కడ కూడా ఉంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వెనుక కూడా చిత్రీకరించారు, మనకు అర్థమవుతుంది, చెక్కారు. అదేవిధంగా వాటర్ మాత్రం ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నది మాత్రం ఇగో చూడండి, కంప్లీట్గా వాటర్ వస్తూనే ఉన్నాయి. సో చాలా పవిత్రమంటారని చెప్పాను, ఈ వాటర్ చాలా పవిత్రమైనది. సో ఎక్కడి నుంచి వస్తున్నది మాత్రం తెలియదు, బట్ కంటిన్యూస్గా గోడల నుంచి మనకు వస్తూనే ఉన్నాయి. అండ్ మనం ప్రస్తుతం ఈ కింద కంప్లీట్గా ఒక గుహ లాంటి ప్రాంతం ఇది. మీకు కింద చూడండి వాటర్ ఫ్లో అవుతూనే ఉంది. మీరు ఒకసారి కెమెరా జూమ్ చేసి చూపించండి. వాటర్ చూడండి, నేను నడుస్తున్నాను, ఈ వాటర్ రెగ్యులర్గా ఫ్లో అవుతూనే ఉంటాయట. సో ఎక్కడి నుంచి వస్తున్నది మాత్రం తెలియదు. బట్ ఇక్కడ అదేవిధంగా శివుడికి సంబంధించిన శివలింగం కూడా ఉంది. శివుడిని కూడా ఇక్కడ ప్రతిష్టాపించారు చూడండి, చాలా బాగుంది. ఇక్కడ కూడా వాటర్ వస్తున్నాయి, ఇక్కడ కూడా కింద నుంచి కూడా వస్తున్నాయి వాటర్. సో శివుడికి ఎప్పుడు జనరల్గా మనం లింగం మీద వాటర్ పడుతూ ఉంటాయి కదా, సో ఆయన డైరెక్ట్ తాకి కిందికి వెళ్ళిపోతున్నాయి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో. అండ్ ఈ యొక్క ఇక్కడ ఒక అయ్యగారు కూడా ఉన్నారు. సో ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని కానివ్వండి అయ్యవారిని కానివ్వండి రోజు వారిగా ఇక్కడ పూజలు చేయడం, ఆయన హైలైట్ ఏంటంటే మీకు ఆయన జనరల్గా మనం హిందూ అంటే ఈ యొక్క దేవాలయాలకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, హిందూ దేవాలయాలకు వచ్చినప్పుడు ఆ హిందూ దేవాలయంలో డెఫినెట్గా ఒక వేద పండితులే ఉంటారు, అంటే ఒక బ్రాహ్మణుడు మాత్రమే ఉంటారు. అటువంటిది ఈ యొక్క అంటే భారతమాత కానివ్వండి, అక్కడ ఉన్న అమ్మవారు కానివ్వండి, గణేశుడు కానివ్వండి, ఇక్కడ శివయ్య కానివ్వండి, సో అందరూ సాయిబాబా కానివ్వండి, సో అక్కడ అమ్మవారు ఇంకోటి రాధాకృష్ణ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రోజు ఆయన నైవేద్యం పెడుతూ పూజలు అన్నీ చేస్తూ వచ్చిన భక్తులకు కూడా ఆయన పూజలు చేయడం, అర్చనలు చేయడం ఉంటుంది. ఆయన ముస్లిం. షాక్గా ఉంది కదా, ఒక్కసారి ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఆయన కూడా ఉన్నారు, ఇప్పుడు వస్తున్నారు, అక్కడ ఆల్రెడీ పూజ జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ అమ్మవారు కూడా ఉన్నట్టున్నారు. సో అదే అంటాం కదా, ఇది తాబేలా ఏంటిది, మొసలి మీద అమ్మవారు ఉన్నారు. సో ఇక్కడ నుంచి కూడా మనకు వాటర్ చూడండి, లోపల ఒకసారి జూమ్ చేయండి, లోపల నుంచి వాటర్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి అంటే మనం ఎక్కడ చూసిన వాటర్ మాత్రం గోడల నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయని మాత్రం తెలియదట. కానీ ఇక్కడ ఎప్పుడు మరి అంత పవిత్రమైనటువంటి ప్రాంతం ఇది. ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే, శివయ్యని ఇక్కడ ఆరాధించి ఏదైనా కోరుకుంటే మాత్రం
100% మీరు కోరుకున్నటువంటి కోరిక మాత్రం ఫలిస్తుందట. అంత నమ్మకం. సో ఇటువంటి ప్లేస్లలో మనం రేర్గా చూస్తూ ఉంటాం. ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోవాలంటే దానికి ఎంతో అదృష్టం కలిగి ఉండాలి. డిఫరెంట్గా మేము వచ్చాం కాబట్టి మాకు ఆ అదృష్టం ఉంది. ఇటువంటి ప్లేస్లో శివలింగాన్ని దర్శించుకుంటే మీరు ఏదైతే కోరుకుంటారో కోరుకుంది నిజంగా కొంగు బంగారం అవుతున్నట్టుగా, మీరు కోరుకున్న కోరిక డెఫినెట్గా ఫలిస్తుందని చెప్పేసి ఒక నమ్మకం. సో అంత పవర్ఫుల్ శివయ్య ఇక్కడ వెలిశాడు.